వరంగల్ నగర పరిధిలో రోడ్లపైనే అక్రమంగా నడుస్తున్న విగ్రహ తయారీ కేంద్రాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మున్సిపల్ ఎంహెచ్ఓలకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ములుగు ప్రధాన రహదారి నుంచి ఆరేపల్లి వైపు వెళ్లే మార్గంలో పెద్దమ్మగడ్డ కెనాల్ కాలువ పక్కన అలాగే ఆరేపల్లి వ్యవసాయ క్షేత్రం ఎదుట అనేక విగ్రహ తయారీ కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా తడకల రేకుల షెడ్లను ఏర్పాటు చేసి నిర్భయంగా వ్యాపారం కొనసాగిస్తున్నాయి. ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతాల్లో ఉండాల్సిన ఈ పరిశ్రమలు ప్రభుత్వ భూములను ఆక్రమించి రోడ్లపైనే కొనసాగుతుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేకుండా అవసరమైన అనుమతులు పొందకుండా ఈ కేంద్రాలు నడుస్తుండడం గమనార్హం. గ్రానైట్ వినియోగానికి అవసరమైన అనుమతులు లేకుండానే వ్యాపారం సాగుతున్నప్పటికీ మైనింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు లక్షల రూపాయల వ్యాపారం జరుగుతున్నప్పటికీ జీఎస్టీ నమోదు లేకుండా, బిల్ బుక్లు లేకుండా అమ్మకాలు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం నష్టం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే తాత్కాలికంగా నిర్మించిన తడకల షెడ్లకే విద్యుత్ కనెక్షన్లు ఎలా వచ్చాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. మున్సిపల్ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారనే ఆరోపణలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. చిన్న స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ ముడుపులు అందుతున్నాయన్న అనే అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి. విగ్రహాల తయారీ సమయంలో ఉత్పత్తి అవుతున్న దుమ్ము, ధూళి కారణంగా ప్రధాన రహదారిపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం పడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కెనాల్ కాలువ పక్కనే అక్రమంగా షెడ్లు వేసి ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపారం కొనసాగించడం ఎంతవరకు సమంజసం? ప్రధాన రహదారిపై వ్యాపారం చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? విద్యుత్ కనెక్షన్లు ఎలా మంజూరయ్యాయి అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమంగా నడుస్తున్న విగ్రహ తయారీ కేంద్రాలను తక్షణమే సీజ్ చేయాలని, పరిశ్రమలను ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతాలకు తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మైనింగ్, ఆదాయపు పన్ను, విజిలెన్స్ శాఖలు వెంటనే దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని చర్యలు తీసుకుంటారా లేక ప్రజల సమస్యలు ఇలాగే కొనసాగుతాయా అన్నది వేచి చూడాలి. మరి ఇలాగే అధికారులు నిర్లక్ష్యం చేస్తే స్థానికులు ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి NSR న్యూస్.